హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. 100 సినిమాలు, ఇది ప్రతి ఒక్క స్టార్ హీరో కళ. అయితే అదంతా ఈజీ కాదు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఒక హీరో తన కెరీర్ మొత్తంలో కూడా 100 సినిమాలు పూర్తి చేయడం అంటే అసాధ్యమని చెప్పాలి. ఇక ఇప్పటికే చిరు, బాలయ్య వంటి స్టార్స్ ఆ ఫీట్ను అధిగమించారు. ఇప్పుడు తాజాగా అక్కినేని నాగార్జున ఆ ఫీట్కు చేరువలో ఉన్నారు. కాగా ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు 100 సినిమాల ఫీట్ను అధిగమించిన స్టార్స్ ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నూరు చిత్రాల పండుగ అనేది మహానటుడు నటరత్న ఎన్టీఆర్తోనే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇక అదే సమయంలో నట సామ్రాట్ ఏఎన్ఆర్ కూడా 100 సినిమాలు పూర్తి చేసుకోవడంతో సౌత్ ఇండస్ట్రీలో 100 సినిమాల మైలురాయి అనేది ఒక ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఎన్టీఆర్ 100వ చిత్రం విజయ వారి గుండమ్మ కథ. ఈ సినిమాలో ఏఎన్ఆర్ కూడా ఒక హీరోగా నటించారు. ఇక ఈ సినిమాతో తొలిసారి 100 చిత్రాలు పూర్తి చేసుకున్న నటుడిగా ఎన్టీఆర్ చరిత్రకెక్కారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన గుండమ్మ కథ 1962లో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇదే గుండమ్మ కథ తమిళ వెర్షన్ మణిదన్ మారవిల్లైలో జెమినీ గణేశన్, అక్కినేని నాగేశ్వరరావులు హీరోలుగా నటించగా, ఈ గుండమ్మ కథ తమిళ వెర్షన్ తో ఏఎన్ఆర్ 100 సినిమాల ఫీట్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ఆ విధంగా ఎన్టీఆర్ తెలుగు గుండమ్మ కథతో, ఏఎన్ఆర్ తమిళ గుండమ్మ కథతో 100 సినిమాల ఫీట్ కంప్లీట్ చేశారు. చక్రపాణి దర్శకత్వం వహించిన తమిళ గుండమ్మ కథ మణిదన్ మారవిల్లై పరాజయం పాలైంది. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఒకే సమయంలో 100 సినిమాలు పూర్తి చేసుకోవడంతో 100 చిత్రాల సందడి దక్షిణాదిన ఊపందుకుంది. 1964లో శివాజీ గణేశన్ 9 పాత్రలు పోషించిన నవరాత్రితో 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు. తమిళంలో నవరాత్రి మంచి విజయం సాధించింది. ఇక దాదాపు 700 సినిమాలకు పైగా నటించిన క్రెడిట్ ను సొంతం చేసుకున్న మలయాళ హీరో ప్రేమ్ నజీర్ సైతం 1967లో 100 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఆయన 100వ సినిమాగా వచ్చిన అగ్నిపుత్రి అంతగా అలరించలేకపోయింది. 1968లో వచ్చిన ఓలీ విలక్కుతో తమిళ స్టార్ హీరో ఎంజీఆర్ 100 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కన్నడ స్టార్ రాజ్ కుమార్ కూడా 1968లో తన భాగ్యదా భాగీలుతో 100 మైలురాయి దాటారు. ఈ సినిమా కూడా పర్వాలేదన్న టాక్ సంపాదించింది. ఇక తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ 100వ చిత్రంగా అల్లూరి సీతారామరాజు విడుదలై 1974లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. శోభన్ బాబు 100వ సినిమాగా నిండు మనిషి పరాజయం పాలైంది. ఇక మరో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ 100వ సినిమాగా 1981లో రూపొందిన రాజా పార్వై విడుదలైంది. ఇక హిందీ చిత్రసీమలో తొలి సూపర్ స్టార్ గా నిలిచిన రాజేష్ ఖన్నా 1984లో మన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు నిర్మించి దర్శకత్వం వహించిన నయా కథంతో 100 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా తెలుగులో తెరకెక్కిన త్రిశూలం రీమేక్. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలో సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్న రజనీకాంత్ 100వ చిత్రంగా 1985లో శ్రీ రాఘవేంద్ర స్వామి రూపొందింది. ఈ సినిమా భక్తజనాన్ని అలరించింది. రజనీకాంత్ శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తుడనే విషయం మనకు తెలిసిందే. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు 100వ సినిమాగా శివమెత్తిన సత్యం వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక వీరి తరువాతి తరం హీరోల్లో చిరంజీవి 1988లో వచ్చిన త్రినేత్రుడుతో 100 మైలురాయి దాటారు. 2017లో విడుదలైన పీరియాడిక్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణితో బాలకృష్ణ 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. హీరో శ్రీకాంత్ 2009లో కృష్ణవంశీ మహాత్మాతో 100 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం హీరోలే అయినా ఉత్తరాది స్టార్స్ దిలీప్ కుమార్, రాజ్ కపూర్ తమ జీవిత కాలంలో 100 చిత్రాలు పూర్తి చేయలేకపోయారు. దిలీప్ కుమార్ మొత్తం 57 సినిమాల్లోనే నటించగా, రాజ్ కపూర్ 70కి పైగా సినిమాల్లో నటించారు. అయితే వీరి సమకాలీకుడైన దేవానంద్ మాత్రం తన కెరీర్లో 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఆయన 100వ చిత్రంగా 1985లో హమ్ నౌజవాన్ వచ్చింది. కానీ అది అంతగా అలరించలేకపోయింది.
రాజేష్ ఖన్నా తరువాతి సూపర్ స్టార్ గా నిలిచిన అమితాబ్ బచ్చన్ 1991లో కన్నడ డైరెక్టర్ కెవి రాజు రూపొందించిన ఇంద్రజిత్ తో 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు. కన్నడలో కెవి రాజు తెరకెక్కించిన బంధముక్త రీమేక్ గా ఇంద్రజిత్ వెలుగు చూసింది. అలా ఇద్దరు హిందీ సూపర్ స్టార్స్ సౌత్ డైరెక్టర్స్ మూవీస్ తోనే 100 మైలురాయి దాటడం విశేషం. ఈ 2 సినిమాలు పెద్దగా అలరించలేదు. ఇక అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోస్ లో అమీర్ ఖాన్ 60కి పైగా చిత్రాల్లో నటించారు. షారుఖ్ ఖాన్ ఇప్పటిదాకా 98 చిత్రాల్లో కనిపించారు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా 97 చిత్రాల్లో నటించారు. అందువల్ల సల్మాన్, షారుఖ్ 100 మైలురాయికి కాస్త దగ్గరలో ఉన్నారనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మన నాగార్జున కూడా 100 మైలురాయికి అతి సమీపంలోనే ఉన్నారు. తెలుగు సినిమాకు 4 స్తంభాల్లా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఏడాదికి కనీసం 5 సినిమాలు చేస్తూ సాగారు. అందువల్ల వారిలో చిరంజీవి 150కి పైగా చిత్రాల్లోనూ, బాలకృష్ణ 100కు పైగా సినిమాల్లోనూ నటించేశారు. వారి తర్వాత హీరోలుగా వచ్చిన నాగ్, వెంకీలలో ముందుగా నాగార్జున 100 చిత్రాలు పూర్తి చేసుకోనున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ కూడా ఈ ఏడాది రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 76 సినిమాలు పూర్తి చేసుకున్నారు. నిజం చెప్పాలంటే నాగ్ నటించిన ఆఫీసర్ సినిమాతోనే ఆయనకు 100 చిత్రాలు పూర్తయ్యాయి. అయితే ఆయన లెక్కలో క్యామియో రోల్స్ లో కనిపించిన సినిమాలను గణించలేదు. హీరోగాను, కీ రోల్స్ లోనూ కనిపించిన చిత్రాలను మాత్రమే లెక్కేస్తున్నారు. అందువల్ల త్వరలో నాగార్జున సోలో హీరోగా నటించబోయే సినిమాయే ఆయన 100వ చిత్రమని తెలుస్తోంది. మరి ఆ సినిమాతో నాగ్ ఏ స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.